ఆచి చికెన్ మసాలా. ఈరోజు నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రజలు మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్ గురించి మొట్టమొదటి చెప్పడం జరుగుతుంది. ఆయన శాసనసభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ మీద అన్ని ఆధారాలతో అసెంబ్లీలో లేవనెత్తినందుకు, దాంతో పాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్ కు ఐటీ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతో పాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పటాన్చేరు ఎమ్మెల్యే సోదరుడు మైపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని 30 రోజులు జైల్లో పెట్టిన సంగతి కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. దాని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ వారి బృందము నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కాటా శ్రీనివాస్ చేసిన కామెంట్ అంతా ఫేక్, ఆయనకు ఆలోచన లేకుండా 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి ఏమాత్రం నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా ఆలోచనతో అడుగులేయాలి. నేషనల్ పార్టీకి వెళ్ళి 2 సార్లు ఓడిపోయి ఫేక్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని సరి చేసుకొని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతో పాటు హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ తో పాటు ఆయన లాఠీ దెబ్బలకు జైలు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి. దయచేసి స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు జుబి చెప్తారు. మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో 5 మున్సిపాలిటీలు 2 చెంపలు వాయగొట్టింది ప్రజలు. వాస్తవమా కాదా? దాంతో పాటు వాళ్ళ మంత్రి కుమార్తె వివాహంలో, జిల్లా మంత్రి కుమార్తె వివాహంలో పెళ్లి పేరు చెప్పి నువ్వు ఎన్ని డబ్బులు వసూలు చేసినా చెప్పాలి. సొంత కుటుంబానికి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు సొంత కుటుంబాన్ని తల్లితో సహా, అన్నతో సహా, వాళ్ళ సిస్టర్తో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ చరిత్ర అది. నువ్వు వేరే గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, అలాగే దేవాదాయ చైర్మన్లు కానీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే పండుగ ఆయన టికెట్లు అమ్మడము,
సొంత కార్యకర్తలకు పార్టీకి ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకు ఇనానిమస్ పదవులు ఇస్తాం. వాళ్ళ దగ్గర గిట్ట నువ్వు పైసలు వసూలు చేసిన పెద్ద మనిషి నువ్వు. మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకోండి, దేవాలయ చైర్మన్లు అనుకోండి, సీట్ల పంపకంలో అనుకోండి, మున్సిపల్ సీట్లను కానీ ఆ విధంగా వసూలు చేసిన పెద్ద మనిషి నువ్వు. వేరేల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? కాబట్టి ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రజలు నీకు 2 సార్లు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, మన మున్సిపల్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా ఒక పెద్ద మనిషి తరహా నువ్వు ప్రభుత్వం ఉంది, నిధులు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఉపయోగపడే రీతిలో పనిచేయాలని చెప్పి సలహా ఇస్తా ఉన్నా. దాంతో పాటు ఈయన ఆలోచన ఏముందంటే గ్రామానికి మండలానికి 2-3 ఏజెంట్లను పెట్టి వసూలు రాబోతుంది. మండలంలో ఒక 5-6 మందిని పెడతారు, టీములు పెట్టి ఎవడు బిల్డర్ ఉన్నాడు, ఏ కంపెనీ ఉన్నది, ఎవడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఏజెంట్లను పెట్టి ఏజెంట్ల త్రో పైసలు వసూలు చేసే పెద్ద మనిషి. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. విక్రమ్ గౌడ్ అనే మాజీ ఇప్పుడున్న సర్పంచ్ నందిగామ 7 కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకు సహకరించిన సంగతి మేము మర్చిపోయినామని అడుగుతా ఉన్నా. ఆ విధంగా మార్కెట్ కమిటీకి 40 లక్షల రూపాయలు. ఇవన్నీ వాళ్ళ కార్యకర్తలే చెప్తారు, వాళ్ళ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి నా సలహా కాటా శ్రీనివాస్ గౌడ్కు. నువ్వు సర్పంచ్గా నిన్ను యువకుడు ఉత్సాహవంతుడు అని సర్పంచ్గా గెలిపిస్తే 2 సంవత్సరాలకే చెక్ పవర్ తీసేసి రిమూవ్ చేసింది అప్పుడున్న అధికార యంత్రాంగం. 2 కోట్ల రూపాయలు ట్రెజరీ డబ్బు మిస్యూజ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం కాదు, రిమూవ్ చేసి పడదగింది. పార్టీ నుంచి తొలగించింది, మన పదవి నుంచి తొలగించింది. ఇది వాస్తవా కాదా మీకు అందరూ తెలుసు. ఒక సర్పంచ్గా నిలకడగా పరిపాలన చేయని వ్యక్తి నువ్వు 2 సార్లు టికెట్ ఇస్తే నీ ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే ఓడగొట్టిరు. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం సరికాదు. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా ఆలోచన చేసి మాట్లాడవలసిందిగా నేను సలహా ఇస్తున్నా శ్రీనివాస్ గారు. మేము మా విషయానికి వస్తే 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్గా, 95లో ఎంపీటీసీగా, 2001లో మండల ప్రెసిడెంట్గా, 2018, 14, 18, 23లో ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజాసేవ చేస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యే కావడానికి, లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన. అది ప్రజలకు తెలుసు. ఆధారాలతో సహా నేను చూపిస్తా. ఈరోజు నియోజకవర్గంలో పటంచేరు అంటే ఒక మినీ భారతదేశం. సెక్యులరిజం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలను గౌరవించే మన ప్రాంతం. మందిరాలు కట్టినాం, చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం. ఏ క్యాస్ట్కి సంబంధించిన వారికి కోరిక మేరకు వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఆ విధంగా గౌరవిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ భగవంతుడు దయతోటి, ప్రజల ఆశీస్సులతోటి ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి సర్వీస్ చేసే భాగ్యం భగవంతుడు కలిగించాడు, ప్రజలు కలిగించారు. ఎక్కడ తప్పు చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో
అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ దేవుని ప్రమాణం చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మీ ముందు చెప్తానండి. నేను గజం భూమి కబ్జా చేసినట్టు చూపిస్తే 90 నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఎలక్ట్రానిక్ మీద లేదు, ప్రెస్ మీద తక్కువ ఉంది, ఉన్నదని తక్కువ ఉన్నది. ఎక్కడైనా ఒక గజం జాగం కబ్జా చేసినట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తే దాన్ని దేనికైనా సిద్ధమే. కాబట్టి లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడి ఎదుటోళ్ళ మీద బురద చల్లడం, ఇది 3వ సారో 4వ సారో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నేను ఎప్పుడు మాట్లాడలేను. ఇది 2.5-3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతా ఉన్నా. మళ్ళొకసారి ఆ విధంగా మాట్లాడితే దానికి తగిన గుణపాఠం ఉంటుందని గిట్ట నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది నిన్న మైనింగ్ మీద మాట్లాడడం జరిగింది. మైనింగ్ విషయానికి వస్తే నాకు 2010లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను మండల ప్రెసిడెంట్ ఉన్నా. 2000 అయిపోయేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దుగాల పోతే సాయంత్రం వరకు ప్రొసీడింగ్ ఇప్పించిండు. 2027 వరకు 15 ఎకరాల ల్యాండ్ కోరి అలాట్మెంట్. దాని కాపీ, అలాట్మెంట్ కాపీ మీకు పంపిస్తాను. దానికి సంబంధించిన లీజ్ తో మాకంటే మొదలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ 40 కిలోమీటర్ల దూరం మన బిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి వరకు, ఇక్కడ చెన్ననగర్ నుంచి సంగారెడ్డి వరకు అప్పుడు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు రోడ్ వర్క్ లో వాళ్ళకు కోరి అలాట్మెంట్, టెంపరీ కోరి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అయిపోయిన తర్వాత అదే కోరి మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం మేము ఎన్నిసార్లు చెప్పినా ఫిట్ మెజర్మెంట్ ఎంత కొట్టినాం అనేది ఫిట్ మెజర్మెంట్ చేసి మాకు చూపాలని చెప్పినాం. చూపలేరు. మా కంపెనీ సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై ప్రోగ్రెసివ్ కంపెనీకి చేసిన కంపెనీ వాళ్ళకి అన్ననే మాకు ఇచ్చారు, అదే కోరి ఇచ్చారు మాకు. దాన్ని మనము ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు చేసిన దాని తక్కువ మేము కొట్టినాం. కొట్టిన తర్వాత 2010లో అలాట్ అయితే 2015-16లో మేము దాని వర్క్ ఇన్ఛార్జ్ 6 నెలలు మేము వర్క్ ఇన్ఛార్జ్ చేయలేదు. దాన్ని మనము జిల్లా మంత్రి ప్రెషర్తో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చి ఇష్టానుసారంగా కోరీలు నడుపుతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి మన మీద రాత్రి కేసులు బుక్ చేసి ఒకటే రోజు 11 కేసులు, మైనింగ్ కేసులు, ఐటీ కేసులు, ఈడీ కేసులు, ఇరిగేషను, పొల్యూషను, అన్ని కేసులు మనకు పడ్డవి 30 కోట్ల రూపాయల పెనాల్టీ. 10 times 300 కోట్లు అది 10 times ఎక్స్ట్రా వేసారు. అది రాష్ట్రం మొత్తంలో 500 మందికి ఇట్లా పెనాల్టీ వేసారు. 500 మంది అలా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, బిజినెస్ మెన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో మనం ఒకరం. ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరి పేరు మీద ఉన్నదో కోరి మసూదన్ రెడ్డి పేరు మీద ఉన్న కోరిని మీద బట్టి జిల్లా యంత్రాంగాన్ని ప్రెషర్ చేసి రాత్రి అరెస్ట్ చేసి దాన్ని 30 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ మాట మన అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది హరీష్ రావు గారు. దాన్ని ఎటువంటి ఎంక్వైరీ చేసినా అదే ఉంటుంది. దాన్ని మనము మైనింగ్ విషయానికి వస్తే కేసులు బుక్ అయిపోయినాయి. కేసులు బుక్ అయిన తర్వాత జైలుకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది. కోర్టుకెళ్ళి 3 వారాల లోపల రీసర్వే చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది. 3 వారాల లోపల రీసర్వే చేసి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎంత కొట్టిరు, మీరెంత కొట్టిరు అనేది ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ చేసిన
కొట్టిన కోరిని ఆ ఫైల్లో లేకుండా చేపించిండు. ఎవరు? జిల్లా యంత్రాంగంతో జిల్లా మంత్రులు. అది 4 మాటలు పోయినా రైట్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా ఫైల్ దొరకలేదు. ఇప్పుడు మెదక్ పోయి సంగారెడ్డి వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎక్కడ ఫైల్ లేకు ఆ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ అలాట్ చేసిన టెంపరీ అలాట్ చేసి ఎన్ని రోజులు కొట్టిరు, ఎంత కొట్టిరు అనే దాని మీద ఫైలే లేదు. నేను అది తీసేసి మాది మెజర్మెంట్ చేయమంటున్నాం. ఆ విషయం దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ చాలాసార్లు కలిసినాం, జిల్లా అధికారులను కలిసినాం. కలిసిన తర్వాత దాని విషయంలో మీరు డబ్బులు కట్టండి ఫస్ట్. రాష్ట్రం మొత్తం ఒక జీవో తీసారు, 1 టైం సెటిల్మెంట్ అని 52 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. మాది 352 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. అంటే నా ఒక్కరిని చేయలేరు, స్టేట్ మొత్తం. స్టేట్లో ఎవరెవరు పెనాల్టీ పడ్డదో ఎంతెంత పడ్డదో దాన్ని బట్టి డివైడ్ చేసి 52 కోట్లు మాకు పెనాల్టీ వేసారు. నేను 52 కోట్లు కట్టను, కోర్టుకి వెళ్ళి 3 వారాల లోపల సర్వే చేయమని సర్వే రిపోర్ట్ ఇస్తే ఎంత అక్కడ తప్పు జరిగితే ఎంబడే కట్టేస్తా. తప్పు జరిగితే కరెక్ట్ మెజర్మెంట్ చేయండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మెజర్మెంట్ చేయకుండా అది కోర్టు ద్వారా అది న్యాయస్థానంలో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నప్పుడు దాని జడ్జిమెంట్ రాకముందు దోషి అనడానికి నువ్వెవరు? దోషి అని నిర్ధారించడానికి ఎవరికున్న హక్కు? కోర్టు డిసైడ్ చేసిన తర్వాత దోషి అంటే దోషిస్తారు, వారు ఏది ఉంటే ఆ రిజల్ట్ ఇస్తారు, దానికి కట్టుబడి ఉండాలి. కోర్టు కట్టుబడి డైరెక్షన్ ఇస్తే కోర్టు సర్వే చేయమని చెప్పి సర్వే చేయమంటే సర్వే చేయరు, వాళ్ళ మీద ప్రెషర్ చేయరు. అది కోర్టులో నడుస్తూ ఉంది. ఒకటి ఈ మైనింగ్ విషయానికి వస్తే కోర్టు ద్వారా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. దాన్ని ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన సిబిసిఐ ఎంక్వైరీ చేసి మార్కెట్ నడుస్తుంది. అది అయినందుకు చాలా మంచిది. నాకిట మేలు దొరుకుతుందని ఆశిస్తా ఉన్నా. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది, రాష్ట్రంలో దాని మీద అన్నిటిపై ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి చాలా హరీష్ రావు గారు చేసిన పని చాలా మంచి పని. అందరికీ న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న స్టోన్స్ క్రెషర్ వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నది.